సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామారెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఆయన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బకాయిల కోసం ఉద్యోగులు పోలీసులు రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుందో నాయకులు ఆలోచించాలన్నారు. న్యాయంగా పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన జీతాలు బెనిఫిట్స్ రావడం లేదన్నారు. ప్రజలకు సేవ చేసిన ఉద్యోగులకే ఏం చేయాలని సీఎం ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతు పండుగ పేరుతో రైతులను యువ వికాసం అంటూ యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోతే నిరాహార దీక్ష మొదలు పెడతామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కరిస్తే సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లు కలపాలని పాలతో అభిషేకం చేస్తామని వ్యాఖ్యానించారు. గన్మెన్ డోర్ తీయండి, రాజకీయ నాయకుడు దర్వాజా కూడా తీసుకొని దిగే బద్ధకం ఏర్పడినటువంటి రాజకీయ నాయకుడు. నలుగురు సెక్యూరిటీ ఎంబట రాకపోతే ప్రజల్లోకి రాని ప్రజాప్రతినిధులు. ముందట ఎస్కార్టు, వెనక ఎస్కార్టు, పోలీస్ జీపులు ఏంది, కనీసము ప్రజల మధ్యన కాదు కదా, కాన్వాయ్ కూడా తీసుకొని రోడ్డు మీద కూడా పరిగెత్తని ప్రజాప్రతినిధులు. ఇవాళ ఏ పని కావాలన్నా, వారికి రక్షణ కావాలన్నా, ప్రజలు గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోవాలన్నా, మధ్యరాత్రి మహిళ నడుచుకుంటూ వెళ్ళాలన్నా, ఏ ఇంటికి తాళం వేసి ఏ ఫంక్షన్కు వేరే ఊరికి వెళ్ళాలన్నా నమ్మకం ఒక్కరి మీదనే, అది పోలీసుల మీద. ఆ పోలీసుల మీద ఉన్న నమ్మకంతోనే మనం నిశ్చింతగా ఉంటాం. ఇది నిజం, ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా. అటువంటి పోలీసు వ్యవస్థకు కూడా ఇప్పటి వరకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు. అంటే జీతంలో సగం 3 నెలలకు 1, సంవత్సరానికి 3 ఇవ్వాలి. అంటే ఒకవేళ 1,00,000 రూపాయలు జీతం ఉన్నటువంటి కానిస్టేబుల్ లేదా 50,000 జీతం ఉన్నటువంటి మినిమం చూసుకుంటే 50,000 జీతం ఉన్న ఒక కానిస్టేబుల్కి 25,000 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. సంవత్సరంకు 75,000 రూపాయలు రావాలి. మినిమం 50,000 జీతం ఉన్న, అటువంటి 1,00,000 జీతం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 75,000 నుంచి 1,50,000 వరకు ఓన్లీ సరెండర్ లీవ్స్ రావాలి. టీఎల్ ట్రావెలింగ్ అలవెన్స్ రావాలి. ఎంత దుస్థితి అంటే పోలీసులు బందోబస్తుకు వెళ్తే, ఇప్పుడు అసెంబ్లీ 9 నాడు చాలా అవుతుంది, అసెంబ్లీకి బందోబస్తు పోయినా, లేదా ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో అల్లరి చేస్తాడని అనుకున్నా, లేదా ఎక్కడైనా 2 రాజకీయ పార్టీలు గొడవపడ్డా అక్కడికి బందోబస్తుకు వెళ్ళాల్సినటువంటి పోలీసులు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా సొంతంగా జేబులోకి వెళ్ళి పెట్టుకొని వెళ్ళాల్సిన కర్మ ఉంది. అది సంవత్సరానికి 12 ఇవ్వాల. గత 2-3 సంవత్సరాలుగా ఇప్పటికీ ₹1 వాళ్ళకి ఇవ్వలేదు. 24 నుంచి 36 ట్రావెలింగ్ అలవెన్స్ ఉన్నాయి పోలీసులకు. ఇకపోతే డిఏలు, వారి భోజనం వాళ్ళే పెట్టుకోవాలా, వారి డబ్బులతోనే తినాలా, వారు బందోబస్తు చేయాలా, తిరిగి ఇంటికి రావాలా. అంటే జీతంలోనే ఖర్చు పెట్టుకోవాలా, కానీ వారికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా వారికి డిఏ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్ ఉంటూనే ఉన్నాయి. ఇది ఒక్కొక్కసారి ఆలోచిస్తే పోలీసులు అందరూ అనుకుంటారు ప్రజలు వారికి ఏమని. వారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఇవాళ డిఎస్పిఎస్ కానీ, అంటే ఇవాళ ఉన్నటువంటి బెటాలియన్స్లో ఉన్న పోలీస్ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏఆర్లు ఉన్నోళ్ళు కానీ, ఆక్టోపస్లు ఉన్నోళ్ళు కానీ, గ్రేహ్యాండ్స్లో ఉన్నోళ్ళు కానీ, వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అందరూ కానిస్టేబుల్లకు ఉన్నటువంటి దుస్థితి ఇది. ఏమైంది, ఎందుకు ఇవ్వట్లేదు అని గత అసెంబ్లీలో ప్రశ్నిస్తే 180 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక 15 రోజుల కింద డీజీపీ గారు అనౌన్స్ చేశారు. అవి ఎక్కడేసారో ఎవరికి తెలియదు. ఇవాళ మంత్రులున్న దగ్గర ఇవ్వద్దని నేను అనట్లేదు, కానీ ఇవాళ ప్రజల భద్రత కోరుతూ ప్రజలను రక్షించేటువంటి పోలీసులకు ఇంత దుస్థితి వచ్చింది. ఒక్కొక్క కానిస్టేబుల్కి 1,00,000 నుంచి 1,75,000 రూపాయలు తక్కువ రావాలా, ఎక్కువలో ఎక్కువ 1,50,000 నుంచి 2,50,000, 3 లక్షల వరకు రావాల్సినటువంటి డబ్బులను ఇస్తలేదు. సుమారు ట్రెజరీ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పోలీసులతో సహా కలిపితే కనీసము 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డ్యూ ఉన్నది. ఇది ట్రెజరీ వాళ్ళ నుంచి మీరు అడిగి తెలుసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ తెలంగాణ రాష్ట్రానికి రామచంద్రమూర్తి గారు అని ఉంటారు, మీరు అడగచ్చు. అలాగే పదవీ విరమణ పొందినటువంటి ఇంకొక 2.5 లక్షల మంది, వారికి కనీసం ఇంకొక 2,000 కోట్లు, అంటే సుమారు 6,000 కోట్ల రూపాయలు ఇవాళ పదవి విరమణ పొందిన వాళ్ళకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సందర్భం.
ఇవాళ ఉచిత పథకాలని చెప్పి ప్రజల్ని గొర్రెలను చేస్తూ ఓట్లు దండుకున్నారు. ప్రజలు ఆలోచించాలి. మనకు సర్వీస్ చేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలైన పోలీసులకు, ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా సేవ చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు డబ్బులు ఇమ్మీడియట్గా చెల్లించకపోతే అసెంబ్లీ తర్వాత సెక్రటరేట్ ముందట నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి. ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఏమీ చేయలేని మీరు రేపు ప్రజలకు చేస్తారని ఎలా నమ్ముతామనేది మొదటి ప్రశ్న. అన్ని పండగలు చేస్తూ రైతు పండగ అంటూ రైతులను మోసం చేస్తూ, విద్యార్థి యువత వికాసం అంటూ విద్యార్థులను యువతను మోసం చేస్తూ, ఇవాళ మీరు చెప్పిన మాటలు మీరు గుండె మీద చేసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు ఇంకొక 2 ఆకులు ఎక్కువనే తప్పిదాలు చేస్తున్నారు తప్ప మీరేమీ మాట మీద ఉన్నది లేదు. ప్రజలు, జర్నలిస్టులు, ఉద్యోగస్తులు, పోలీసులు అందరికి కూడా మీరు మోసం చేస్తూనే ఉన్నారు. దయచేసి సక్రమమైన పాలన అందియాలని ప్రభుత్వానికి కోరుతూ, ఒకవేళ వీరికి అసెంబ్లీ పూర్తయ్యే లోపల చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమారి గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు, అలాగే డీజీపీ జితేంద్ర గుప్తా గారు ఇవాళ మీరు ముందుకొచ్చి ఇది సరి అయిన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారితో కూర్చుండి క్యాబినెట్ మంత్రుల ద్వారా ఇది నిర్ణయం తీసుకొని అందరికీ డబ్బులు వేపిస్తారనే నమ్మకం ఉంది. మీ ఉద్యోగస్తులు, మీరు ఉద్యోగులే కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ కింద పనిచేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎలాంటి వారో ఉద్యోగులకు తెలుసు, నేను అనాల్సిన అవసరం లేదు. ఉద్యోగ సంఘ నాయకుడిని అయితే నేను ఎమ్మెల్సీ కావచ్చనే ఆలోచన ఉంది తప్ప ఉద్యోగ సంఘాల నాయకులం కదా, మరి ఇంత డబ్బున్నది ఉద్యోగులకు ఇప్పిద్దామనే కించిత్ జ్ఞానం కూడా కనీసం ఉద్యోగ సంఘాల నాయకులకు లేదు. రేపు మీరు ఏదన్నా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఉద్యోగ సంఘ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించుకోవాలా, నిర్ణయం తీసుకోవాలా. ప్రజలందరూ దీనికి మద్దతు తెలపాలా. అసెంబ్లీ ముగించే లోపల ఈ డబ్బులు ఉద్యోగస్తుల ఖాతాలో జమ కాకుంటే, పోలీసుల ఖాతాలో జమ కాకుంటే ఖచ్చితంగా నిరాహార దీక్ష మొదలు పెడతాం. అది ఆమరణ దీక్ష కూడా పోతుంది. అది దయచేసి చెయ్యాలా. ఏదో వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తే మేము వేసినాము అని చెప్పుకోవడానికి నేనేమి రెడీగా లేను. నేను కూడా మీకు పాలాభిషేకం చేస్తా. ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా కల్తీ నీళ్లు పోసి, మినరల్ వాటర్ కూడా కాదు, పాలల్లో నల్ల నీళ్లు పోసి వారు పాలాభిషేకం చేస్తారు. నేను 100% బర్రె నుంచి పితికిన పాలు తీసుకొచ్చి ఆ పాలతోనే మీకు పాలాభిషేకం చేస్తాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అనే నేను చెప్తున్నాను. మీరు మీ స్వార్థము చూసుకోకుండా వారికి న్యాయం చేయాలని చెప్పి నేను ఇవాళ కలెక్టర్ వరకు, ఇవాళ కానిస్టేబుల్గా హోంగార్డ్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి డీజీపీ వరకు ఇవాళ మనల్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తులు. ఇవాళ ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఒకవేళ వాళ్ళే ఉద్యోగస్తులే పనులు మానడం మొదలు పెడితే, పోలీసులే ఒకవేళ గన్నులు తీసి ఇంట్లో పెట్టి ఉద్యోగాలు చేయమని అంటే పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా. ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద, ఉద్యోగస్తుల మీద మనం లంచగొండ్లని మాట్లాడడమే కానీ వారు న్యాయంగా పనిచేస్తే కూడా వారికి రావాల్సిన జీతభత్యాలు, బెనిఫిట్స్ వస్తలేవు అనేది మీరు ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల 60 సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు ప్రజల తరపున ఏ రాజకీయ నాయకుడు కూడా ఉద్యోగస్తుల తరపున, పోలీసుల తరపున ధర్నా చేయకుండొచ్చు. కానీ వారి కష్టం సుఖం చూసిన వారిని, వారిని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వారిని, వారు ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఉంటే ఉద్యోగస్తులు కూడా నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు వారిని సక్రమంగా మర్యాదగా చూసుకుంటే వారు ప్రజల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా ఇవాళ ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి లోపం చేయకుండా ఇవాళ చేస్తున్నారు. లోపం జరుగుతున్నది అని అంటే అది ప్రజాప్రతినిధుల స్వార్థం వల్లనే జరుగుతున్నదని చెప్తున్నాం.
ఈరోజు పోలీసులకి ఇమ్మీడియట్గా డబ్బులు రిలీజ్ చేయాలి ప్రభుత్వం. గన్మెన్ డోర్ తీయండి, రాజకీయ నాయకుడు